మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, అంటే ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వాడు ఏం చేయాలంటే అతడు దేవుణ్ణి అడగవలెను. ఆ వ్యక్తి ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలంటూ దైవ గ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటి ఉంది. మనలో ఒకవేళ ఎవరికైనా జ్ఞానం లేకపోతే మనం దేవుణ్ణి అడగాలి. అంతేగాని సూటిపోటు మాటల ద్వారా నీ జ్ఞానం లేదు అంటూ మనం ఒకరినొకరు విమర్శించుకోవటం అది దైవ చిత్తము కాదు. ఎవరైతే అడుగుతారో అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేసేవాడు. దేవుడు ధారాళముగా ఇచ్చేవాడు. కనుక అడిగేవాడు సందేహింపకుండా విశ్వాసంతో అడగాలి. మరి ఎవరైనా సందేహించే వాళ్ళు ఉంటే అది జరుగుతుందా లేదా అంటే సందేహించేవాడు ఉంటే వాళ్ళు ఎలాంటి వారంటే గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు.